వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షయాస్ హోమ్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారు అనేది నాతో కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో నేను మీకు ఇప్పటికే స్కిన్ కేర్ రొటీన్ చెప్పాను, అండ్ ఇంకా హెయిర్ కేర్ రొటీన్ చెప్పాను, అండ్ ఇంకా మంచి ఫేస్ ప్యాక్ చెప్పాను, బ్యూటీ టిప్స్ అనేవి చెప్పాను. అండ్ నిన్న వీడియోలో వచ్చేసి నేను మీకు మ్యానిక్యూర్ చెప్పాను, హ్యాండ్స్ వైటనింగ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా చెప్పాను. అండ్ సో ఈరోజు వీడియోలో నేను మీకు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ చాలా ఈజీగా పెడిక్యూర్ అనేది ఎలా చేసుకోవాలో చెప్తాను. చాలా సింపుల్, ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తోనే మనం పార్లర్కి వెళ్ళకుండా ఈజీగా పెడిక్యూర్ అనేది చేసుకోవచ్చు. సో మరి ఆ ప్రాసెస్ ఏంటి, దానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, అది ఎలా చేయాలి అనేది అయితే చూసేద్దాం. ఇంకెందుకు లేట్, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఇంకా నా ఛానల్ని కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ అనేది మీ వరకు చేరుతుంది. నా వీడియోస్ని అస్సలు మిస్ కాకుండా చూసేయచ్చు. So let's get into the video. సో ఫస్ట్ ఇక్కడ నేను టబ్లో వాటర్ అనేది అయితే తీసుకున్నాను, హాఫ్ వరకు. నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ లెమన్ అనేది స్క్వీజ్ చేస్తున్నాను. సో వైటమిన్ సి ఉండటం వల్ల మన స్కిన్ పైన ఉన్నటువంటి ట్యాన్ అనేది కంప్లీట్గా పోతుంది ఈ వైటమిన్ సి వల్ల. సో నెక్స్ట్ ఇందులో వచ్చేసి నేను షాంపూ అనేది యాడ్ చేస్తాను. సో ఇక్కడ ఏ షాంపూ అయినా పర్లేదు, ఏదో ఒక షాంపూని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా కంప్లీట్గా ఒక శాషే అనేది యాడ్ చేసుకోండి. అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇక్కడ నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మన ఫీట్ పైన ఉన్నటువంటి డర్ట్ అనేది కంప్లీట్గా క్లీన్ అయిపోతుంది. సో ఇలా మన పాదాలని సోక్ చేసుకోవాలి. ఇలా సోక్ చేయటం వల్ల మన పాదాలు అనేవి కంప్లీట్గా నానతాయి. సో మన డర్ట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా కంప్లీట్గా 15 మినిట్స్ సోక్ చేసుకోండి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. నేను ఇక్కడ డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తున్నాను. ఈ బ్లాక్ కలర్ బఫర్తో క్లీన్ చేయటం వల్ల మనకి ఇక్కడ కంప్లీట్గా డెడ్ సెల్స్ అనేవి అయితే వచ్చేస్తాయి. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, చూసారా డెడ్ సెల్స్ ఎలా పడుతున్నాయో. ఇలా కంప్లీట్గా డెడ్ స్కిన్ మొత్తం కూడా తీసేసుకోవాలి. 2 లెగ్స్కి కూడా ఇలా కంప్లీట్గా డెడ్ స్కిన్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మన కాళ్ళని మళ్ళీ వాటర్లో ఇలా వాష్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ ప్రాసెస్కి ఇక్కడ నేను బేకింగ్ సోడా తీసుకుంటున్నాను, అండ్ ఒక లెమన్ అనేది అయితే తీసుకుంటున్నాను. ఇలా ఈ హాఫ్ లెమన్ని బేకింగ్ సోడాలో స్క్వీజ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం స్క్వీజ్ చేసుకున్నాక ఈ లెమన్తోనే ఇప్పుడు మనం కాళ్ళని స్క్రబ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, ఇలా నేను చూపించిన విధంగా స్క్రబ్ చేసుకోండి, మరీ గట్టిగా కాదు. ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి చూస్తున్నాను. సో చాలా స్లోగా మొత్తం అంతా కూడా 2 లెగ్స్ని స్క్రబ్ చేసేసుకోవాలి. ఇలా స్క్రబ్బింగ్ అయిపోయాక ఒకసారి వాష్ చేసుకోవాలి.
ప్రాసెస్కి నేను ఇక్కడ పెడిక్యూర్ బ్రష్ అనేది తీసుకున్నాను. ఈ బ్రష్ సైడ్ పైన ఒక ఫేస్ వాష్ కానీ ఆర్ బాడీ వాష్ కానీ తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి వాటర్తో ఇలా తడిపి మన లెగ్స్ పైన మొత్తం బ్రష్ చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా నేను చూపించిన విధంగా మొత్తం నెయిల్స్ కూడా కంప్లీట్గా బ్రష్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, చాలా సింపుల్ పెడిక్యూర్, ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనకి ఇంట్లో అవైలబుల్ ఉండేవే. ఇలా నీట్గా రెండు కాళ్ళని కూడా క్లీన్ చేసుకోవాలి. సో ఇందాక నేను చూపించిన బఫ్ వల్ల మనకి డెడ్ సెల్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ ప్రాసెస్ వల్ల మనకి కాళ్ళు అనేవి చాలా మృదువుగా మారుతాయి. కాళ్ళకి చాలా మంచి లుక్ అనేది అయితే వచ్చేస్తుంది. ఇలా 2 లెగ్స్ కూడా క్లీన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను క్లీన్ చేస్తున్నాను, చూడండి. తర్వాత ఇక్కడ పెడిక్యూర్ టూల్ అనేది యూజ్ చేసి నేను ఇక్కడ మొత్తం క్లీన్ చేస్తున్నాను నెయిల్స్ అంతా. సో ఇప్పుడు మన కంప్లీట్గా నానిపోయి ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా డర్ట్ అనేది మొత్తం వచ్చేస్తుంది. ఇలా మీరు మంత్లీ వన్స్ చేసుకోవటం వల్ల కాళ్ళు అనేవి చాలా నీట్గా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత నేను నెయిల్ కట్టర్తో కట్ చేస్తున్నాను. చాలా ఈజీగా కట్ అయిపోతాయి ఇప్పటి వరకు నానిపోయి ఉండటం వల్ల. ఇలా చేసుకున్న తర్వాత ఇంకా మన కాళ్ళకి నెయిల్ పాలిష్ అనేది వేసేసుకోవటమే. చూస్తారు కదా, చాలా సాఫ్ట్గా అయిపోయాయి. ఇంక ఇప్పుడు వీటికి నెయిల్ పాలిష్ అనేది వేసుకోవటమే. కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.